హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆలయ దర్శనం. ఇవాళ అతి పురాతనమైన మరొక ఆలయంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ ఆలయం వచ్చి కుంట్లూరు విలేజ్ లో ఉంది. ఈ ఆలయం పేరు వచ్చేసి శ్రీ శ్రీ కాశీబుగ్గ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. నేను అది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడికి టెంపుల్ కి ఎలా రావాలనేది కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో నేను లింక్ అనేది మెన్షన్ చేస్తాను. ఆలయం టైమింగ్స్ కూడా రండి, వచ్చి ఆ స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క ఆలయ ప్రాంగణం ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తాను. నుండి వచ్చిన ఒక బ్రాహ్మణుడు కాశీ నుండి వచ్చిన ఒక బ్రాహ్మణుడి చేత శివలింగంని అక్కడ ఉన్న కింద ఉన్న విగ్రహాలని ప్రతిష్టాపన చేశారని చెప్పి ఇక్కడ అయితే చెప్తున్నారు. ఇక్కడ ఒక గుండం అంటే ఒక బావి అయితే ఉంది. ఆ బావికి కూడా ఒక చరిత్ర ఉంది. అది ఏంటనేది నేను లోపలికి వెళ్ళాక నేను చెప్తాను. చూసుకోండి, ఇది మెయిన్ రోడ్కే ఉంది టెంపుల్. ఆ టెంపుల్ నుంచి మనకి కొంచెం భూగర్భంలో అంటే కిందికి రావాల్సి ఉంటది. ఎక్కడైనా కాశీబుగ్గ దేవాలయాల్లో నేను చూసిన దాంట్లో నేను కిషన్ బాగ్ లో ఒక కాశీబుగ్గ దేవాలయం చూస్తాను. అది కూడా అండర్ గ్రౌండ్ లోనే ఉంది, అంటే రోడ్ కి దిగుగానే ఉంది. ఇక్కడ కూడా కాశీబుగ్గ దేవాలయము, సీతారామలింగేశ్వర కాశీబుగ్గ దేవాలయము, ఇది కూడా మనకి అండర్ గ్రౌండ్ లో అంటే కొంచెం రోడ్ కి దిగువ భాగంలో ఉంటుంది. అది ఒకసారి చూసుకున్నట్లయితే ఇది మెయిన్ ఎంట్రన్స్. రాగానే ఇక్కడ మనం ఎక్కడైనా విష్ణు ఆలయాలు, శివుని ఆలయాలు కలిసి ఉండడం అయితే చాలా రేర్ గా చూస్తుంటాం. ఇక్కడ కూడా మనకి వైష్ణవ ఆలయము ప్లస్ ఇంకా వీరశైవంకి కలిగిన లింగాయతులు అంటారు కదా, రెండు శివాలయము, విష్ణుమూర్తి వైష్ణవాలయం రెండు ఒకటే దగ్గర ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి విష్ణుమూర్తికి సీతారామునికి సంబంధించిన ధ్వజస్తంభము, ఇది వచ్చేసి మన శివాలయంకి సంబంధించిన ధ్వజస్తంభం. ఇది ఒకసారి మీరు కూడా చూసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా కొల్లను బావి అని చెప్పి, అది వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను. చూస్తే మీరు నమ్మరు ఎంత పురాతనమైన బావి అంటే అది. అసలు అప్పట్లోనే 6000 సంవత్సరాల కిందిటి బావి ఇది. ఒకసారి మీరు కూడా చూసుకోండి. ఇక్కడున్న ఈ ఆలయంలో ఉన్న ఈ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న ఈ బావికి అయితే ఒక చరిత్ర ఉంది. బావిని ఇందాక మీరు చూసారు కదా, ఈ బావి ఇంతకు ముందు ఇక్కడ ఒక ఊటలాగా ఉంటుండే, అంటే ఇట్లా వాటర్ అనేది పైకి వస్తూ ఉంటుండే. ఇక్కడ ప్రతిష్టాపన చేశారని చెప్పాను కదా బ్రాహ్మణుడు, ఇందులో నుంచి ఆ శివలింగాన్ని ఉండడం అయితే జరిగిందంట. తీసి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది. 6000 సంవత్సరాల నాటి కిందటి మాట నేను చెప్పేది. అయితే ఈ జలం వచ్చేసి కాశీ నుండి వస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రజల విశ్వాసము. ఎందుకంటే అక్కడ మనం కాశీలో ఏదైనా వస్తువు వేస్తే డైరెక్ట్ ఇక్కడ ఉన్న ఈ బావిలో మనకి వచ్చి ఉండేది అని చెప్పి చెప్తూనే ఉన్నది. ఇక్కడ ఈ బావి నుండి వచ్చే వాటర్ ని ఇక్కడ ఉన్న ప్రజలు పొలాలకు గాని దానికి ఇక్కడ వాడేవారు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకి. అయితే ఈ టెంపుల్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ నిర్మాణము, ఈ టెంపుల్ రీసెంట్ గా నిర్మించింది. అంటే కొంచెం ఫండ్స్ కలెక్ట్ చేసి అట్లా ఈ గ్రామస్తులు ఇక్కడ ఉన్న పెద్దలు వాళ్ళందరూ కలిసి దేవాలయ కమిటీ వాళ్ళందరూ కలిసి ఈ టెంపుల్ ని అయితే రీసెంట్ గా అంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం అట్లా అప్పుడు నిర్మించడం అయితే జరిగింది. ఈ కింద ఉన్న టెంపుల్ అసలు టెంపుల్, ఈ దేవాలయం ఉంది కదా, ఈ టెంపుల్ వచ్చేసి ఇది అసలైన టెంపుల్. ఈ టెంపుల్ అతి పురాతనమైన, నేను చెప్పాను కదా 6000 సంవత్సరాల నాటి టెంపుల్ అని చెప్పి, అది వచ్చేసి ఇదే టెంపుల్. ఈ పైన ఉన్నది అయితే కొత్త నిర్మాణం చేపట్టారు, ఈ కింద ఉన్నది అసలైన టెంపుల్. ఈ కాశీబుగ్గ దేవాలయాల్లో మనం చూసుకున్నట్లయితే వైష్ణవాన్ని ప్లస్ వీరశైవాన్ని ఒకటే దగ్గర కలిపి మనం చూడొచ్చు. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పిన కాశీబుగ్గ దేవాలయం కిషన్ బాగ్ లో ఉంది కదా, అందులో కూడా సేమ్ వైష్ణవాలయము ప్లస్ వీరశైవానికి సంబంధించిన లింగాయతుల శివునికి విష్ణువుకి ఆలయం కూడా అక్కడ మనం 2 గోపురాలను మీకు చూపించడం అయితే జరిగింది. ఇక్కడ కూడా సేమ్ మనకి 2 గోపురాలు అయితే ఇక్కడ ఉంటాయి. ఒకటి విష్ణు ఆలయానికి సంబంధించింది సీతారాములది, ప్లస్ శివునికి సంబంధించిన 2 గోపురాలు అయితే ఇక్కడ మనకి దర్శనం అయితే ఇస్తాయి. మనం ఇప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి ఆ గుడికి సంబంధించిన లోపల ఎలా ఉంది అనేది చూద్దాం. టెంపుల్ గర్భాలయంలో మనకి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి హనుమంతుల వారు ఉంటారు రైట్ సైడ్ లో. ఈ హనుమంతుల వారిని కూడా పూర్వం అప్పట్లోనే 6000 years బ్యాక్ ఇక్కడ ప్రతిష్టాపన చేసినట్టుగా ఇక్కడ స్థల పురాణంలో అయితే మనకి చెప్పబడుతుంది. ఇక్కడ మనం చూసుకోండి, ఇక్కడ నందీశ్వరుడు, ఆ శివాలయం మనం చెప్పాం కదా, బావిలో ఉన్న శివుడు ప్రత్యక్షంగా మనకి
ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో తీసి స్వయంగా వెలిచిన శివుడిని అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది ఒక బ్రాహ్మణుని చేత. మనకి శివాలయ గర్భగుడిలోనే మనకి లెఫ్ట్ సైడ్ లో నాగదేవతను అయితే చూడొచ్చు. ఆ నాగదేవతకు కూడా ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఇక్కడ రాత్రుల్లో ఆలయం మూసినాక నాగదేవత వచ్చైతే ఆ శివలింగానికి ఆలింగనం చేసుకొని సేద తీరుతూ ఉంటుందని ఇక్కడైతే మనుగడలో మెయిన్ ఎంట్రన్స్ కి ఇక్కడ మీరు చూడొచ్చు జ్యోతిర్లింగాలను అయితే మనకి ఇక్కడ ఉంచడం అయితే జరిగింది. ఆ ద్వారంకి ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ లో సుబ్రహ్మణ్య స్వామి అండ్ రైట్ సైడ్ లో మనకి గణనాథుడు అయితే దర్శనం ఇస్తాడు. ఈ గణనాథుడు మన కాణిపాకంలో ఉన్నట్టుగానే మనకు కనిపిస్తూ ఉంటాడు ఆ ఆకారం అయితే. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన గణేశుని యొక్క పాదాలు ఉన్నాయి కదా, ఈ పాదాలు వచ్చి మన సింహం పాదాలలాగా చెక్కడం అయితే జరిగింది. వస్తుంది కదా శివరాత్రి టైంలో మీకు పైన కళ్యాణం కూడా జరుగుతుంది. అక్కడ శివ పార్వతుల కళ్యాణం పొద్దున్నే 4 o'clock నుంచి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. అభిషేకాలు రాత్రి మళ్ళీ లింగోద్భవ టైంలో కూడా ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ఇక్కడ శివుని దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ సీతారామ స్వామిని అయితే మనం దర్శనం చేసుకుందాం రండి. చూడండి ఆ సీతారామ స్వామిని మెయిన్ గర్భాలయంలోకి వెళ్ళే ఎంట్రన్స్ చూడండి ఒకసారి. ఆ విష్ణు అవతారాలను ఇక్కడ మనకి ఉంచడం అయితే జరిగింది. చూడండి కూర్మ అవతారము, లక్ష్మీనరసింహ అవతారము, మత్స్య అవతారము, పరశురాముని అవతారము, సీతారాముడు, బలరాముడు, శ్రీకృష్ణుడు. అయితే ఇక్కడ ఈ ఆలయంలో కాశీబుగ్గ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఒక స్పెషల్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మనము గుడి ఓపెన్ చేస్తారు కదా 5:36 కి. ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంలో ఆ సూర్య భగవానుడి కిరణాలు అయితే ఆ స్వామివారి సీతారాముల స్వామివారిని పాదాలను అయితే తాకడం అయితే జరుగుతుంది ఈ ఆలయంలో ప్రత్యేకత. అండ్ శివాలయంలో కూడా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ స్వాముల వారిని దర్శించుకొని ఇట్లా పైకి వెళ్ళిపోతాడని ఇక్కడ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది 6000 సంవత్సరం నాటి గుడి. ఇది శతాబ్దంలో చాలా యుద్ధాలు అవన్నీ జరిగి ఉన్నాయి కదా, దానికి సంబంధించింది ఈ కాశీబుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇది దీంట్లో మీకు చెప్పాలంటే భక్తులందరికీ కూడా కోరికలు నెరవేరుతాయి. చాలా విశిష్టత ఉన్న ఆలయం ఇది. కాశీలో నుంచి నీళ్లు అక్కడ ఏమన్నా తామర పువ్వులు కానీ ఏదన్నా చెంబులు కానీ పడేసినాయి కూడా ఇక్కడికి వచ్చాయని ప్రతీతి ఉంది. అయితే అప్పట్లో ఈ ఆలయమే కాకుండా ఇంకో హనుమంతుల వారి ఆలయం కూడా దీనికి పక్కనే ఉంది, అది కూడా నేను చూపిస్తాను వీడియోలో. అయితే ఈ ఆలయంకి ఒక చరిత్ర ఉంది, ఈ ఆలయంకి కూడా నేను ఇందాక చెప్పిన అయితే హిస్టరీ ఉంది. అయితే ఒక బ్రాహ్మణుడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ సీతారాముల వారిని చూస్తున్నాం కదా, ఈ సీతారాముల వారిని కూడా ఆయన్ని ప్రతిష్టాపన చేస్తాడని చెప్పి ఇక్కడ చెప్తున్న విషయము. అయితే అతను ఎందుకు చేశాడు అది అనేది నేను చెప్తాను. ఏంటంటే తన మొదటి భార్య హెల్త్ ఇష్యూస్ వచ్చి చనిపోవడం వలన ఇంకో భార్యను మ్యారేజ్ చేసుకొని అతను ఇక్కడికి వచ్చి తనకి మళ్ళీ అటువంటి జరగొద్దు అన్న ఒక ఉద్దేశంతో ఈ టెంపుల్ కి వచ్చేసి ఇక్కడున్న హనుమంతుల వారిని అని చెప్పాను కదా, అక్కడ హనుమంతుల వారికి దగ్గరికి వెళ్ళి ఒక 14 సార్లు ప్రదక్షిణ చేసి 14 సార్లు ఆయన ప్రదక్షిణ చేసి తన మనసులో తలుచుకుంటూ ఒక 14 రోజులు అక్కడ ఉండి ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉండడం వలన తనకి అంతా మంచి జరిగి తను మంచిగా ఎదుగుదలని అయితే చూడడం అయితే జరిగింది. దానికి ప్రతిఫలంగా తను కృతజ్ఞతగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈ రామాలయం మందిరం ఉంది కదా, ఆ లోపల చిన్నగా రామాలయం మందిరాన్ని శివుని యొక్క మందిరాన్ని 2 నిర్మాణాలను అయితే తను చేసినట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకి. అమావాస్యలకి మామూలుగా స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటది. 15 రోజులకు ఒకసారి చాలా విశిష్టతగా అభిషేకం ఘనంగా జరుగుతుంది. కార్తీక మాసంలో భక్తులు కూడా ఇక్కడ చాలా మంది వచ్చి కూడా స్నానం పుణ్య నది స్నానం అన్నట్టు ఇక్కడ చేసేటోళ్ళు.
4 వరకు స్నానాలే జరుగుతూ ఉంటది. అప్పుడు విశిష్టంగా అభిషేకము, కార్తీక పౌర్ణమికి అయితే ఇంకా చాలా విశిష్టత ఉంటది. శ్రీరామనవమికి అయితే చాలా 3-4 రోజులు పుట్ట బంగారం అని ఆ కథ అని ఇంకా చాలా రాత్రిపూట ఇక్కడ కళ్యాణం విశిష్టత అన్నమాట, సీతారాముల కళ్యాణం. ఇది ఇవాల్టి మన ఆలయ దర్శనంలోని మరొక అతి పురాతనమైన ఆలయం యొక్క చరిత్ర. చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీ కెమెరామ్యాన్ వరుణ్ తేజతో మీ మధు.